మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దీంట్లో మీకు ఎన్నిసార్లు చూపెట్టాలి? అవును. లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఈ రోజు మార్కెట్ వాల్యూ. అదే సార్, అదే ఏది? కవిత, కేటీఆర్ అండ్ కేసీఆర్ అండ్ సంతోష్ లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ. అంటే లక్ష కోట్ల పైన ఉంటే ఆశ్చర్యం లేదు. మార్కెట్ వాల్యూ. అవును. ఫామ్ హౌస్ లా, వాళ్ళ నగలా, వాళ్ళ ఇళ్ళ, అదా బిజినెస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇప్పుడు డెవలప్ చేసినాయి. ఏం సార్ ఇది? ఎవరు ఇంత ఇంత ఆర్థిక తెలంగాణ ఒక రకంగా దోచుకున్నారని అనుకోవచ్చా? అంతేగా, దోపిడీ. ఫ్యాక్టే కదా. ఫ్యాక్ట్ సార్. నిజంగా ఏది ఏమైనా ఇప్పుడున్న ఆమెకు ఏదైతుందో సఖ్యత వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి కాంప్రమైజ్ అవకాశం ఉందంట? అవకాశము లేదు. 51% లేదు. 51% కాంప్రమైజ్ లేదు. ఓకే. అయిపోయింది, డ్యామేజ్ కుంపటి. ఆమె ఉండడం వలన నష్టం జరుగుతుంది కానీ పార్టీకి లాభం జరుగుతుంది. ఆమె నోరు మూసుకొని కూర్చోదు. అవును సార్, ఆమె పెళ్లి వరపూజ హరీష్ రావు తమ్ముతో అయింది, మేనబావతో. వరపూజ అయిన తర్వాత ఒక కండిషన్ పెట్టింది వాళ్ళు, మన ఇల్లు ఏందో మన వ్యాపారం తప్పితే రాజకీయాల్లో కుటుంబం తండ్రి రాజకీయాలు వచ్చింది కదా హరీష్ రావు అన్నాడు. అప్పుడు ఆ కండిషన్ పెడితే బ్రేక్ చేసేసారు. పోయి అమెరికాని పోయి తర్వాత ఏదైతుందో వచ్చింది. ఆ నీళ్ళు ఎవరో వాళ్ళ బంధువు, నాకు మంచి మిత్రుడు, ఏదో సంబంధం, చాలా ఏజ్ అయిపోతుంది, ఎట్లా ఏం సంగతి అనేది అవుతుందో కొంచెం అపవాదు కూడా ఉంది. వరపూజ బ్రేక్ అయ్యాగా చేసుకుంటూ ఏదైనా అది చేస్తాడంటే అనిల్ అనేది అవుతుందో ఒక చిన్న లిక్కర్ స్టోర్లో పనిచేస్తుండే, వెరీ పూర్ మ్యాన్. ఆయన పెళ్లి చేసుకుని నా ఫ్రెండ్ లిక్కర్ స్టోర్లో పనిచేస్తుండే, సాఫ్ట్వేర్ ఏం జాబ్ కాదు. సో రాజకీయంగా ఎదగాలని అప్పటి నుంచి ఉందాం కోరిక సార్, బిగినింగ్. సార్ ఒక్క 1 minute మీకు ఆమె చెప్పింది స్వయంగా. అయ్యా సారు, ఇంట్లో పౌడతానే ఉన్నావా? ఎవరింటికి పోయినావు? ఏడున్నావు? ఎవరింటికా? జరాగి చెప్తా. నీ కురుకులాట ఎక్కువ అమ్మ ముందుగానే బయటకు పోయి ఒక వార్తదేమంటే శాత కాదు కానీ నన్నుతో ఇచ్చి ఇట్లా ముసలాన్ని ఆయాస పెడుతుంటది. ఎవరిని తెచ్చిన అనుకుంటున్నావు? ఇగో బతుకమ్మ అమ్మా, నమస్తే తల్లి, బాగున్నావా? బతుకమ్మ అంటే ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా అయిపోయింది. సూపర్ ఉన్నా, నాకేంది మంచిగానే ఉన్నా. ఇక అందరినీ కలుస్తున్నా అంటే మంచిగా ఉన్నట్టే కదా. ఇక మరి ఓట్లలో పోటీ చేస్తున్నావట, మరి నీకు బాగానే తీర్మార్గం అయింది నన్ను కలుస్తానుకు. ఇక మరి నేను పిలవంగానే ఇక వచ్చినా, నువ్వు కూడా కలిసినావు తల్లి. మరి నీకు దండాలు మా తీన్మార్ వార్తలకు వెళ్ళి. అయితే ఇప్పుడు నిజామాబాద్కి వెళ్ళి నిలబడుతున్నావు. మరి నిజామాబాద్ టికెట్ నాయన ఇచ్చిందా? నాయన నాకు ఇది కావాలని తీసుకున్నావా? ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక ఇంట్లో పట్టడానికి ఉండదు కదా. అప్పుడెప్పుడో 4 ఏళ్ల కింద అడిగాను, నాన్న నువ్వు పోటీ చేస్తావా అన్నారు. అంటే అట్లాంటి ఆలోచన లేదు. ఒకవేళ చేస్తే మంచిది అనిపిస్తే నిజామాబాద్ ఇవ్వగలిగితే. అప్పుడే 4 ఏళ్ల కింద. అంటే నేను ఒకటి నమ్ముతా మళ్ళా, ఇప్పటి వరకు అయితే నేను మా ఊరికి ఏం చేయలేదు. నిజంగా మా అత్తగారు కోపడతలేరు? ఏం చేసినావు అమ్మా, అంటలేరు? అడుగుతారు కదా, మరి అది అడిగే హక్కు వాళ్ళకు ఉంటది కదా. అయితే ఇప్పుడు ఇంకొక ముచ్చట ఏంటంటే, నువ్వు బయటికి పోతే కేసీఆర్ బిడ్డే అని అంటారా, లేకపోతే సార్ పేరు కూడా చెప్తారా? నన్ను ఈ మధ్య ఏం చేస్తారంటే, ఆమె బతుకమ్మ ఆడుతుంది కదా, ఆమె వస్తుంది అంటారు. బతుకమ్మ పాటలు వస్తాయి అక్క నీకు? ఓ మస్తు వస్తాయి. పాటలు ఎందుకు? ఒకటి వాడుతుందా? రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో. నుడుగు అన్న పాట ఫ్లో రాదు. అంటే నాకు సింగర్స్ కంటే ఎక్కడన్నా పాడతారు వాళ్ళు, కానీ మనం ఓన్లీ బతుకమ్మ పాటలు పాడేవాళ్ళం. అయితే ఒరిజినల్ పాటలు పాడేవాళ్ళు అంటే ఎక్కడంటే అక్కడ. ఈ మధ్య బంద్ చేసిన, సినిమాలతో కొట్లాటైంది కదా నాకు. అప్పటి నుంచి బంద్ పెట్టాను. ఇదివరకు పవన్ కళ్యాణ్ అనాలి కదా మరి. వాళ్ళు మనల్ని ఒక్కటంటే మనం ఉందనాలా? ఊరుకుంటామే మరి. జిద్దు బరాబర్ జిద్దా మరి. సరే గాని ఇప్పుడు మీరు మీ అన్నకు రాఖీ కడతాను పోతావు, ఎన్ని పైసలు ఇస్తారు నీకు? గలీజోడు ఎక్కువ ఇయ్యాడు. ఇది తీన్మార్ మల్లన్న V6 లో ఉన్నప్పుడు తీన్మార్ వార్త. ఆమె నేను 2009 అడిగితే నాకు ఇస్తే నిజామాబాద్ ఇమ్మని అడిగినాను. టికెట్ అడిగితే ఆమెను కన్విన్స్ చేసి, నేను అనుకుంటున్నా అప్పుడు కన్విన్స్ చేసిన దాంట్లో దిలీప్ గారు ఇంకెవరో వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైతుందో ఇద్దరు అన్నప్పుడు బాగుండదు. 2009లో తెలుగుదేశం సిరిసిల్లకి ఏదైతుందో కేటీఆర్ను పంపించింది. ఈమె మిరియాలు కూడా నేను చేసింది. ఎందుకు చేసింది ఏం సంగతో మనకు ఐడియా లేదు. పత్రికలో వచ్చింది, పత్రికలో నేను చూసిన. ఆమె ఎప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకోవాలి.
సో నేను ఇస్తే నాకు ఇవ్వాలనుకుంటే నిజామాబాద్ ఇవ్వండి, లేకపోతే లేదంటే అది 9లో అడిగిన ఒపీనియన్ అది. ఓకే 9 ఆమె తండ్రి అడిగిండట నీకేమన్నా చేస్తావని చెప్పి, ఈమె అడిగిండ, నా తండ్రి అడగలే. అటువంటిది 14లో డిమాండ్ చేసింది, నిజామాబాద్ ఇచ్చింది, గెలిచింది, తర్వాత ఓడిపోయింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక